రాష్ట్రంలో వైసీపీ ఆగడాలు పెరిగిపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, పరిశ్రమలు రావడం లేదని అన్నారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తామని చెప్పారు. పెంచిన పింఛన్లను ఏప్రిల్ నుంచి అందిస్తామని అన్నారు చంద్రబాబు. రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నేనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించా. ప్రాజెక్ట్ ని 2002, 2003 ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశా. మళ్లీ దానికి మోక్షం కాస్త కోస్తో 14, 19లో వచ్చింది. దుర్మార్గులు వచ్చారు, అది చెయ్యలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, మేము వస్తానే పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం, పరిశ్రమలు తెస్తాం. 200 పరిశ్రమలు ఉన్నారు మాధవ్ గారు. 200 కాదు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా ఈ ప్రాంతం తయారవుతుంది అని అలాంటి అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్క జూట్ మిల్లు వల్ల దెబ్బతిన్నారు, వాళ్ళందరినీ ఆదుకుంటాం. సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ గా చేయాలన్నారు, ఇది కూడా చేస్తాం. హుద్హుద్లో చాలా